తెలంగాణ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి ఎపిసోడ్ హీట్ పుట్టిస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. తాజాగా ఇదే టాపిక్ పై హెచ్ఎం టీవీతో జీవన్ రెడ్డి మాట్లాడారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని అంటున్నారు. ఏ నిర్ణయమైనా ప్రజల అభిప్రాయం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. నిన్నటి నుంచి తనతో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి, మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో తనకిప్పటి వరకు ఏ పార్టీ నుంచి కాల్స్ రాలేదన్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి. ఒకవైపు అంటే హెచ్ఎం టీవీతో మాట్లాడుతూ కూడా ఒకవేళ రాజీనామా చేస్తే పల్లెలన్నీ తిరుగుతాను, ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అంటున్నారు. అండ్ ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది? ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జోష్న, మీరన్నట్టుగా దాదాపు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచే తాను అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతకు ముందు రోజు పోచారం శ్రీనివాసరెడ్డి జాయినింగ్ ను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటికీ సుస్థిరమైన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిరంగా ఉంది. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను చేర్చుకోవడం ఎందుకని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి జాయినింగ్ ని తాను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇక నుండి ఎవరు పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పోచారం ఎపిసోడ్ తర్వాత మళ్ళీ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తర్వాత 2 రోజులుగా నిన్న ఈ రోజు నుంచి కూడా తాను అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తూనే మరొకవైపు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తాను, మొత్తం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెలన్నీ తిరుగుతానని చెప్పేసి కూడా మరొకవైపు తాను చెప్పడం జరిగింది. ఇంకోటి, ప్రజల అభిప్రాయం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ వస్తున్నటువంటి ప్రకటనల దృష్ట్యా ఇటు ఆ పార్టీ మారతారని చెప్పి జరుగుతున్న దానిపై తాను స్పందిస్తూ ఇప్పటివరకు ఏ పార్టీ కానీ, బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా తనకి ఇప్పటివరకు మాట్లాడలేదు. కేవలం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో పాటుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మంత్రులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ కానీ లేకపోతే నిన్న శ్రీధరబాబు కానీ కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన వద్దకు వచ్చి తనకు సంజాయించే ప్రయత్నం అయితే మంత్రులు మరొకవైపు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే తన రాజీనామాకు సంబంధించినటువంటి విషయాన్ని బహిరంగంగా మీడియా ముందు చెప్పే అవకాశం అయితే ఉంది జోష్న. అండ్ ప్రేమ్, ఒకవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. ఆ 2 రోజుల తర్వాత మళ్లీ మాట్లాడి డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నిన్న కూడా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. అండ్ ఇప్పటికీ కూడా ఒకవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మాట్లాడుతున్నారు. మంత్రులు టచ్ లోనే ఉన్నారు అని అంటున్నారు. అండ్ ఏంటి అసలు ఏం జరుగుతోంది? అండ్ ఒక్క జీవన్ రెడ్డే కాదు, మిగతా వాళ్లకు సంబంధించి కూడా ఒకవైపు అంటే పాత కాంగ్రెస్ లేకుండా కొత్త వాళ్లతోనే పూర్తిగా కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఎక్కడ అన్నటువంటిది కూడా ముఖ్యంగా సీనియర్ లో వ్యక్తమవుతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో? అయితే ఒకటి జోష్న, మీరన్నట్టుగానే గాంధీ భవన్ లో కానీ లేకపోతే సీనియర్ కాంగ్రెస్ నేతలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఒకవైపు సుస్థిరమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూలుతుంది, కూల్చుతారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పే మాటలను మనం ఎందుకు పట్టించుకోవాలి, వారు వేసే ఎజెండాలో ఎందుకు పనిచేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జాయినింగ్స్ ను మొదటి నుంచి కొంత వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు బహిరంగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, దాదాపు 40 ఏళ్ల పాటు పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాట్లాడడంతో మిగతా సీనియర్ నేతలంతా కూడా తమ అభిప్రాయం అదే విధంగా ఉన్నట్టుగా బయటికి చెప్పపోయినా కూడా మిగతా ఏ ఇద్దరు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కలిసినా కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి తప్పిదాన్నే మళ్లీ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడనే ఒక అభిప్రాయం సీనియర్ కాంగ్రెస్ నేతలలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమందికి ఉన్నట్టుగా గాంధీ భవన్ లో ప్రచారం అయితే జరుగుతుంది జోష్న. ఓకే, రైట్ ప్రేమ్.